రైట్, వారి పార్టీ వారిష్టం, వారు ఎవరికైనా టికెట్ ఇచ్చుకుంటారు, టికెట్లు కోస్తారు, ఎవరినైనా సాటిస్ఫై చేస్తారు. ఎందుకు టీడీపీ వైసీపీ టికెట్ల విషయంలో ఇంటర్ఫియర్ అవుతుంది? ఎందుకు టీడీపీ వైసీపీ టికెట్ల విషయంలో కామెంట్లు చేస్తుంది? ఎస్సీ ఎస్టీల గొంతుకు వస్తున్నారు, బీసీల గొంతుకు వస్తున్నారు. వారి పార్టీ వారిష్టం అండి. అక్కడ ఎస్సీ ఎస్టీ కాబట్టి ఇంకొకరు వస్తారు కదా. వెంకట్ గారు, మేము కామెంట్ చేయట్లేదు, యథార్థం చెప్తున్నాం. ఏదైతే ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల గొంతు వైసీపీ ఎలా కోస్తుందో చెబుతున్నాం. ఇందాక నుంచి ఆయన చెప్పుకొచ్చాడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అక్కడ బీసీకి అవకాశం ఇవ్వాలి, 10 సంవత్సరాల నుంచి ఏ గాడిద పళ్ళు తోవారు, 2 సార్లు కూడా ఒక రెడ్డికే ఎందుకు అవకాశం ఇచ్చారు? ఈ రోజు లోకేష్ గారి ప్రభావంతో ఆ సీటు ఓడిపోతుంది కాబట్టి బీసీని బలిపశువుని చేయాలన్న ఉద్దేశంతో బీసీకి సీట్ ఇస్తున్నారు. అదే రోజు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? మీ వేవ్ నడిచింది కదా, ఆ రోజు తీసుకొచ్చి బీసీని ఎందుకు నిలబెట్టలేదు? ఇవాళైనా సరే మీరు గెలిచే సీట్లు కొన్ని ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఎందుకు బీసీలు నిలబెట్టలేదు? మీ కడప నియోజకవర్గంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే పులివెందల్లో అదెందుకు బీసీకి ఇవ్వట్లేదు? బీసీలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు మీరు గెలిచే సీట్లు బీసీలకు ఇవ్వాలి కదా. మీరు ఏదో 175 ఉంటే 175 ఆల్రెడీ గెలుస్తామని ఫిక్స్ అయిపోయినప్పుడు ఇక సీట్లు మార్చడం ఎందుకు? ఏ సీట్ అయినా గెలుస్తారు, ఎవరైనా గెలుస్తారు కదా. 175 మీయే కదా. కాదండి, ఎన్నికలంటే ఓట్లంటే కూడికలు లెక్కలు తీసుకుంటూ ఉంటాయి కదా. నిలబెట్టే దమ్ము లేదండి వాళ్ళకి. 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు నిలబెట్టే దమ్ము లేదు. వాటి కోసం ఎత్తుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే నా గుండె, జగన్మోహన్ రెడ్డి అంటే నా ప్రాణం, నా గుండె జగన్ అని కొట్టుకుంటుంది. ఇలా చెప్పిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. జగన్ దగ్గర ఎవరు మిగల. నేను ఒకటే విశ్లేషణ 99 టీవీ ద్వారా ఒకటే ప్రశ్న అడుగుతున్నా వైసీపీ వాళ్ళని, సూటిగా చెప్పే దమ్ముందా? ఈ 4.5 ఏళ్లలో మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రెడ్లకి ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు ఎన్ని, ఎటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఎన్ని నిధులు కేటాయించారు, ఇవాళ బటన్ నొక్కడు కాదండి, బటన్ నొక్కడు కాదు. ఒక వాళ్ళకి బీసీ ఎస్సీ మైనారిటీలకి ఆర్థికంగా అన్ని రకాలుగా ఉపయోగపడే పదవులు ఎన్ని ఇచ్చారు, దానికి నిధులన్నీ కేటాయించారు. వాళ్ళకి ఎన్ని నిధులు కేటాయించారు, వీళ్ళకి ఎన్ని నిధులు కేటాయించారు? దమ్ముంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. లేకపోతే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేసి ఒక్కొక్కరు భాగవతంతో బయట పెడతామండి. రైట్, అరుణ గారు ప్లీజ్. అరుణ గారు. సార్, మాకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ అభ్యర్థులను మార్చుకోవడం వల్ల మాకొచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకత ఇవాళ సోషల్ మీడియా ఉధృతంగా ఉన్నది కాబట్టి సత్యనపల్లిలో వేసిన సంబరాలు రాష్ట్రం అంతా చూశారు, తిరుపతిలో దూకులన్నీ రాష్ట్రం అంతా చూశారు, ఇక ఎక్కడెక్కడో చూపించిన గంటలు అరగంటలు అంతా రాష్ట్రం అంతా చూశారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఇంపాక్ట్ ఉంటది. అభ్యర్థులను ఒక్క సెకండ్ అండి, తాడేపల్లి నుంచి ఒక వైసీపీ ఎమ్మెల్యేకో ఒక వైసీపీ నాయకుడికో ఫోన్ రాగానే వైసీపీ కంటే ఎక్కువ మీరే సంబరాలు చేసుకుంటున్నారు కదా, మీరే కామెంట్ చేస్తున్నారు కదా. సంబరాలు మా గురించి మార్చినా మార్చకపోయినా అదే ఇంపాక్ట్ ఉండిద్దండి. సంబరాల టాపిక్ ఏంటి అంటే ఇప్పటి వరకు 175 అని చెప్పేసి మాట్లాడి 150లో మేము బాగా చేసామని చెప్పుకుంటున్న వాళ్ళు అభ్యర్థులు మార్చుకున్నారంటే వాళ్ళంతటా వాళ్ళు సరిగ్గా చేయలేదని ఒప్పుకున్నారన్న అంశాన్ని మేము ప్రస్తావించుకుని మేము సంతోషపడుతున్నాం. ఇప్పుడు మా టాపిక్ అది కాదు. మేము మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే ఎలక్షన్ కు ముందు మాత్రమే, కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో మాత్రమే నా బీసీలు నా ఎస్సీలు గుర్తొస్తారు టికెట్లు ఇవ్వడానికో లేదంటే ఇంకొక ముద్దులు పెట్టడానికి ఇంకో కార్యక్రమాలకో. గెలిచిన తర్వాత మాత్రం ఈ సామాజిక వర్గాలు గుర్తు రావట్లా. ఎక్కువ జీతాలు ఇచ్చే సలహాదారుల పదవులేమో సొంత సామాజిక వర్గానికి, 5,000 జీతాలు ఇచ్చే వాలంటరీ పోస్టులేమో మిగతా తక్కువ సామాజిక వర్గాలకి, అలాగే నిధులు బడ్జెట్ కాంట్రాక్టులు అన్ని దోచుకునే పదవులేమో అన్ని రెడ్డి సామాజిక వర్గానికి సర్పంచ్లు వీళ్ళు ఇచ్చారంట. నిధులు లేకుండా పంచాయతీలు నిధులు లేకుండా సర్పంచ్ వాళ్ళు ఏం చేసుకుంటారు సార్? ఇప్పటికీ అప్పుల పాలై ఊళ్ళు కొట్టుకుని తిరుగుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మొహాలు చాటేస్తున్నారు. మరి ఈ ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలకి ఎక్కడ ఈ నా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేసింది? నా రెడ్డి సామాజిక వర్గానికి చేసుకున్నాడు తప్ప. ఇలా కరెక్ట్ గా ఎలక్షన్ టైం కి గుర్తొస్తారు అందరూ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఎవరు గుర్తురారు. ఈ మోసకరితమైన పాలన ఇన్నాళ్ళు చూసాం, ఇంకా చూడమని చెప్పి చెప్తున్నాం మేము. నువ్వు టికెట్ ఇవ్వగానే బీసీకి టికెట్ ఇవ్వగానే బీసీకి ఏదో అధికారం ఇస్తావు, అతని పదవి అతను చేసుకోవడానికి సహకరిస్తాం మేము ఎట్లా నమ్ముతాం? ఇప్పటి వరకు బీసీలో ఉన్న వాళ్ళు ఎవరు చేశాడు నీ కింద పాలన సరిగ్గా? అంత పాలసీ నుంచి సలహాదారులు సాగించారు కదా. మంత్రి కూడా సొంతంగా ప్రెస్ మీట్ పెట్టలేని సిచ్యువేషన్ క్రియేట్ చేసావు ఈ రాష్ట్రంలో. వాళ్ళ శాఖ అంటే వాళ్ళకి తెలియని దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో మంత్రులకి. ఒక్క సెకండ్ అండి, వేణుగోపాల్ గారు, బెజవాడలో భారీ మార్పులు అంటున్నారు, తూర్పులో 7 అంటున్నారు, పశ్చిమలో 3 అంటున్నారు. ఇప్పటికే దాదాపు 4 నుంచి 6 మంత్రులకు స్థానచలనం సీట్లు మారుస్తానంటున్నారు. దాదాపు 3 మంత్రులకి టికెట్లకు వస్తా అంటున్నారు. ఇంత కుదుపు, దీని కుదుపు అనుకోవచ్చా, మార్పు అనుకోవచ్చా, చేర్పు అనుకోవచ్చా? ఏం చెప్తారు మీ పార్టీ? వెంకట గారు, నాకు 2 minutes టైం ఇవ్వండి, ప్రశాంతంగా మాట్లాడతాను. మధ్యలో అడ్డపట్టి చెప్పలేము. ఇప్పుడు
విశ్లేషకులు చెప్పడం జరిగింది, విశ్లేషకులే కదా పెద్ద పైన చెప్పడం జరిగింది. కేసీఆర్ ను చూసి జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారని, అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితమే గడప గడప కార్యక్రమాన్ని పెట్టారు. ఆ గడప గడప కార్యక్రమంలో ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్ష జరుపుతూ ఉంటారు. ఆ సమీక్షలో ప్రతి ఎమ్మెల్యేని నాయకుల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరూ నేను ఇచ్చిన సంక్షేమానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఆ సచివాలయానికి సంబంధించి 15 లక్షలు ఇస్తాడు ఒక్కో సచివాలయానికి, 2 సచివాలయాలకు 30 లక్షలు ఇస్తాడు. అదే విధంగా ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇస్తాడు, కలెక్టర్కి ఎక్స్ట్రా నిధులు ఇస్తాడు. మీరు పోయండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, సంక్షేమం ఎవరికి రాలేదో వాళ్ళకి అందే విధంగా చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇది పాస్ చేస్తే దాన్ని తీసుకొని ప్రతి నాయకుడు, సర్పంచ్ అయినా, కౌన్సిలర్ అయినా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయినా ప్రతి నాయకుడు గడప గడపకు పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని 2000 కుటుంబాలకు ఒక సచివాలయం ద్వారా అధికారులను పట్టుకొని అక్కడ నాయకులు పోయి ఎవరికైతే 99% ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏది ఇచ్చిన 2 minutes ఇస్తే క్లారిటీ చెప్పేస్తాను. 99% ఇచ్చాడు. ఆ తర్వాత ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడ కాలువలు, డ్రైన్లు ఇలాంటివి నిధులు కేటాయించాడో అప్పటికప్పుడు పాస్ చేసి పనులు చేపిస్తున్నారు. ఇక్కడ సంక్షేమ అభివృద్ధి ఇచ్చాం, కానీ కొంతమంది అభ్యర్థులు ఏదైతే ప్రజల్లో లేరో అలాంటి వాళ్ళు మార్పు చేస్తామని ముందే హెచ్చరిస్తూ వచ్చాడు 2 సంవత్సరాలుగా. మారిన వాళ్ళు మాత్రమే మారుస్తారు, లేని వాళ్ళు మాత్రమే మారుస్తా ఉన్నారు. అదే విధంగా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీట్లు పోను జనరల్ సీట్లు ఏదున్నాయో దాంట్లో ఎక్కడైతే మార్పు చేయాలి, ఏ కమ్యూనిటీ ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందో ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేయకూడదని ఆ సమాజ వర్గానికి ఇస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇలాంటి టెక్నికల్ గా కావాలో, పవన్ కళ్యాణ్ తో పొత్తు కావాలో, కమ్యూనిస్టుతో పొత్తు కావాలో, బిఎస్పీతో పొత్తు కావాలో, వాళ్ళతో పొత్తులో పోకపోతే కనీసం ఎమ్మెల్యే కూడా డిపాజిట్లు గెలవలేను అని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బలాన్ని ఏ విధంగా పార్టీ పెంచుకుంటాది, అది ఆయన సొంత ఇది. వీళ్ళలాగా ఇంకో పార్టీ పైన ఆధారపడలేదు కదా. రైట్ రైట్ ఒక్క నిమిషం వెంకట గారు ఒక్క నిమిషం. ఎందుకంటే వారు అన్నారు, వేణుగోపాల్ గారు అన్నారు కనుక ఇప్పటిదాకా మీరు అన్నట్టు గడప గడపకు వైఎస్ఆర్ సిపి గారికి ప్రచారం చేసుకున్నారు కాదంటే, కానీ ఏం చేశారు? జగనన్న స్టిక్కర్లు అంటేశారు కదా. అంటే ఎమ్మెల్యేకి ఎక్కడ విలువ ఉంది అని నేను అంటున్నాను. ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రిని చూపించారు కదా, అక్కడ వచ్చిన సమస్య అంటున్నాడు. కేసీఆర్ గారి వల్ల మారిందని నేను అంటలేదు పూర్తిగా, కానీ ఇవన్నీ బేస్ చేసుకున్నారు. ఐపాక్ సంస్థ సర్వే ఉన్నది. అట్లాగే ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా కేసీఆర్ కి ఇక్కడ ఏం చెప్పిండో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇవన్నీ బేస్ చేసుకుని చేస్తున్నారు కాదంటలేదు, కానీ ఎమ్మెల్యేలను స్వంతంగా ఎగనిస్తే ఈ సమస్య రాకపోయేది కదా అని నేను అంటున్నాను. అందుకని అట్లా మారుస్తున్నారు అంటున్నాడు. ఎమ్మెల్యేలు ఏం చేశారు, నా ఫేస్ చూడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఇప్పటిదాకా, అదే నష్టం అవుతుంది అనే ఉద్దేశంగా మారుస్తున్నారు నేను అంటున్నాను. కాదండి, ఇన్ని మార్పులా, ఇన్ని చేర్పులా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ నోటిఫై చేసి ఎమ్మెల్యేలు నాయకులే కదా అభివృద్ధి కార్యక్రమాలు చేసేది. అక్కడ రోడ్డు లేదన్నా, అక్కడ కాలువ లేదన్నా, అక్కడ డ్రైన్ లేదన్నా, అక్కడ లైట్ లేదన్నా, ఆ లోకల్ బాడీ ఏది నాయకులు ఆ ఎమ్మెల్యే వాళ్ళే కదా నోటిఫై చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫై చేయరు కదా. సంక్షేమం మాత్రమే బటన్ నొక్కుతారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే కదా ఐడెంటిఫై చేస్తాడు. వికేంద్రీకరణ జరగకపోతే ఇట్లాగే ఉంటదని నా ఉద్దేశం. వికేంద్రీకరణ పద్ధతి అయితే ఎమ్మెల్యే హీరో అవుతాడు, అక్కడ సమస్య అది. ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ఏదైతే పవర్స్ ఎమ్మెల్యేకి ఇచ్చాడో లోకల్ కి, సర్పంచ్లకి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీలకి ఇవ్వడం ఇచ్చాడు. కార్పొరేషన్ ద్వారా తరతరాలుగా కార్పొరేషన్ ద్వారా నిధులు వస్తా ఉన్నా కూడా ఆ కులాలు ఎక్కడా కానీ అభివృద్ధి చెందలేదు కాబట్టి ఈ రోజు డిబిటీ ద్వారా పంపిస్తున్నాడు. మహిళలకు జగన్, బీసీలకు జగన్ చేయడానికి 18,750 వేస్తున్నాడు, కాపు నేస్తానికి 15,000 ఇస్తున్నాడు, వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు. అవన్నీ బీసీలకి. కాదండి వేణుగోపాల్ గారు, అరుణ అడిగినా రాకేష్ అన్న అదే అడుగుతున్నారు కదా, మీరు ఇన్ని చేస్తున్నారు సరే, మరి ఎందుకు మారుస్తున్నారు? ఎందుకు ఈ మార్పులు, ఎందుకు ఈ చేర్పులు, ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేల గొంతుకు వస్తున్నారు, సిట్టింగ్ల గొంతుకు వస్తున్నారని స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నారు కదా. ఎక్కడ కానీ రిజర్వేషన్ మార్చలేము. రిజర్వేషన్ ఉండే సీట్లు రిజర్వేషన్కే ఇవ్వాలి. ఎస్సీ సీట్లు ఎస్సీలకే ఇవ్వాలి, ఎస్టీ సీట్లు ఎస్సీలకే ఇవ్వాలి, బీసీ సీట్లు బీసీలకే ఇవ్వాలి, మైనార్టీ సీట్లు మైనార్టీలకే ఇవ్వాలి. జనరల్ సీట్ లో ఎవరైతే అక్కడ కులం ప్రాతిపదికన గెలిచే వాళ్ళ ప్రాతిపదికన అక్కడ ఇవ్వడం జరుగుతా ఉంది. అర్థం చేసుకోండి. ఏదో విమర్శిస్తున్నాం, పసలేని ఆరోపణ చేస్తాం కాదు. అరుణ గారు సార్, నేను మాట్లాడి వినిపిస్తుందండి.
ఎస్ వినిపిస్తుంది, మాట్లాడు. గడప గడపకి ప్రోగ్రాం ద్వారా 2 నెలలకు ఒకసారి సమీక్ష సమావేశాలు చేశారు. ఎవరైతే స్థానికంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో వాళ్ళకి ఇచ్చిన రిపోర్టులను బట్టి మార్చడం జరిగిందని చెప్పేసి ఒక మాట చెప్పారు. నాకు తెలిసి గడప గడపకి జరిగిన ప్రోగ్రామ్ లో వీళ్ళు ఎంచుకున్న ఎజెండా వచ్చి సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక పుస్తకం ముద్రించుకుని ఇల్లు తిరిగారు. అక్కడ వచ్చిన వ్యతిరేకత అంతా రోడ్లు వేయలేదని, పథకాలకు సంబంధించి తమ లబ్ధిదారులు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం రాకుండా చేసింది అని, డ్రైనేజీలు కట్టలేదని, స్థానికంగా వాటర్ సప్లై సరిగ్గా లేదు అని, ఇలాగా అన్ని ఉమ్మడి సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అలోకేట్ చేసి పనులు చేయించాల్సిన విషయాలకు సంబంధించి ఉద్యోగాలు రాలేదని, రాజధాని లేదు అని, ఇలాంటి సమస్యలకు సంబంధించి మాత్రమే వ్యతిరేకత ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నారు. అది ముఖ్యమంత్రికి సంబంధించిన అసమర్థత అవుతుంది కానీ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన అసమర్థత ఏ విధంగా అవుతుంది? అది ఆ ఎమ్మెల్యే వ్యతిరేకత ఎలా అవుతుంది? అప్పుడు నీ ఐపాక్ టీం ఇచ్చిన సర్వేని బట్టి నువ్వు అసమర్థుడివి, నువ్వు నా చేతగాని వాడు అని చెప్పి డిసైడ్ అయిపోయి నువ్వు మారాలి కానీ ముఖ్యమంత్రిగా కాకుండా ఎమ్మెల్యేలు ఎలా మారుస్తావు? అలాగే రెండో క్వశ్చన్, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చరిష్మా మీదే ముక్కు మొహం లేని వాళ్ళందరం తీసుకొచ్చి గెలిపించాడు, జగన్ అన్నని చూసి ఓట్లేశారని చెప్పేసి వీళ్లే చెప్పుకున్నారు. బట్ ఇవాళ పాలన చూడక ముందే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ముక్కు మొహం తెలియని మంత్రుల్ని ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ప్రజలు ఇవాళ 5 ఏళ్లు నువ్వు సరైన పరిపాలన చేశానని నువ్వే చెప్పుకుంటున్నావు. పాలన చూసిన తర్వాత కూడా నీ ముక్కు నీ మొహం చూసి నువ్వు చెప్పిన మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎందుకు ఓట్లేరు అనుకుంటున్నావు? ఇదొక క్వశ్చన్. మూడోది, రిజర్వేషన్ ప్లేస్ లో రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి మీరు అన్నారు, కరెక్టే. నేను కూడా అడుగుతుంది అదే. ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్ కొండేపుకి ఎందుకు వచ్చాడు? గుంటూరు నుంచి మేరుగు నాగార్జున సంతనతలపడికి ఎందుకు వచ్చాడు? వీళ్ళు ఆల్రెడీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు కదా, వీళ్ళ మీద వ్యతిరేకత ఉందని నువ్వు భావించావు కాబట్టి స్థానచలన చేస్తున్నావా? లేదంటే ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంలో ఎక్కడ రాజకీయంగా స్థిరంగా నేను మాట్లాడిందంతా నేను విన్నా, నాది కంప్లీట్ అయ్యాక మాట్లాడండి, లేదంటే డిబేట్ జరగనివ్వండి. నా సంగతి తెలుసుగా మీకు. అందుకే ఎదురు రాకండి. నేను చెప్పానుగా, ముందే చెప్తాను. నేనైతే నాకు ఎదురు మాట్లాడితే నేను మాట్లాడేమను. నా టైం నాకు ఇవ్వండి, మీ టైం మీకు ఇచ్చినప్పుడు. నేనంటే ఇప్పుడు మీకు సంబంధించి మీ సామాజిక వర్గాలకు సంబంధించి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నా నియోజకవర్గాల్లో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? కేవలం ఎస్సీలని మాత్రమే వ్యతిరేకత పేరుతో వాళ్ళ మీద నిందలు వేసి నువ్వు బడ్జెట్ రిలీజ్ చేయకుండా వాళ్ళు ఏం పని చేయగలరు? గ్రామాలకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి పథకాల పేరుతో నువ్వు డబ్బులు వేస్తున్నావు అని చెప్తున్నప్పుడు, అట్లాంటప్పుడు ఎస్సీ ఎమ్మెల్యేలు మాత్రమే ఎందుకు స్థానచలనం చేస్తున్నావు? అది మా క్వశ్చన్. అంటే అది వాళ్ళు అక్కడ రాజకీయంగా స్థిరపడకూడదు అన్న ఒకే ఒక దురుద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉంది. రైట్. వేణుగోపాల్ గారు ఏం చెప్తారు ఆన్సర్? వేణుగోపాల్ గారు సార్, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ నేను చెప్పడం ఏమంటే, ఎస్సీకి మార్చినా కూడా అక్కడ ఎస్సీకే ఇస్తున్నారు, వేరే కమ్యూనిటీకి ఇవ్వడానికి జనరల్ దాంట్లో మార్పులు చేస్తున్నారు. అది ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకునే వ్యక్తి ఆ పార్టీలో ఎక్కడ ఏం చేయాలనేది ఆయన ఇది. వీళ్ళు మేము చెప్తున్నాము, ఇప్పుడు ఒంటరిగా రమ్మని చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా, లేదా బీజేపీకి పొత్తు లేకుండా, లేదా కమ్యూనిస్టులకి పొత్తు లేకుండా వీళ్ళు రమ్మని చెప్పండి, అంటే మేము మా నాయకుడిని ప్రపోజ్ చేస్తాం. ఆయన ఒంటరిగా వస్తున్నాడు, మీరు ఎవరు దిక్కు దివాణం వాళ్ళు పార్టీలో ఏ పార్టీతో ఉన్నా పొత్తులు పెట్టుకోవచ్చు. 2014 కలిసి హామీలు ఇచ్చారు, 2019 విమర్శించారు, మళ్ళీ 2023 కలవచ్చు. వాళ్ళు కలగలుగుతుంది. మేము మాత్రం మా నాయకుల్ని ఎక్కడికక్కడ మేము మాడిఫై చేసుకుని అప్డేట్ చేసుకోకపోవడం తప్ప. అంటే వాళ్ళు ఏ ఆడనొచ్చు, ఒక్కొక్క 4 సంవత్సరాలకు ఒక పార్టీతో పొత్తు పాచిపోయినట్టు అనొచ్చు, ఆ పాచిపోయినట్టు పోవచ్చు. లేదు, ఎందుకు ఎమ్మెల్యేలు మారుతున్నారు సార్? ఇప్పుడు మా పార్టీ ఈక్వేషన్స్ ప్రకారం మేము పోతాం. ఇప్పుడు వాళ్ళు ఏమని, పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని ఈక్వేషన్ కదా చంద్రబాబు నాయుడు పొత్తుకుపోతున్నాడు, బీజేపీతో పొత్తుకుపోతున్నాడు. మరి ఒంటరిగా రమ్మని చెప్పండి, మేము మా నాయకుడు ప్రపోజ్ చేస్తాం. 10 సంవత్సరాలు పని కూడా కనీసం డిపాజిట్ రావడం లేదు. కాబట్టి మనం కూడా ఆయన ఎవరు చెప్తే ఆయనే పేర్లు రాసిమంటాం. ఆయన ఒంటరిగా రమ్మనండి, ఆయనే పేర్లు రాసిమంటాం. జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అండి. రైట్. రామారావు గారు, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీలో టికెట్ల మార్పు, స్థానాల మార్పు, వైసీపీలో ఒక సంక్షోభం రాబోతుందా? ఎక్స్పెక్ట్ చేయవచ్చా మనం? రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీలో వాళ్ళు ఆలోచన చేసుకుంటారు, ఎవరు గెలుస్తారు ఎవరు పడతారని వాళ్ళ ఇష్టం.
వాళ్ళు ఆ ప్రయత్నం చేసుకుంటారు, చేసుకోనివ్వండి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే గతంలో ప్రత్యేక హోదా మీద ఏదైతే వైఎస్ఆర్ సిపి ఛాలెంజ్ చేసిండో దాన్ని చంద్రబాబు నాయుడు పాటించి ఏం చేసిండు, ఓడిపోవడం జరిగింది. అట్లాగే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ను తీసుకోకుండా కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోయారు. కానీ ఇప్పుడేమంటున్నానంటే వీళ్ళందరూ కూడా ఏది వైసీపీగా మన తెలుగుదేశం గానీ జనసేన గానీ ఏదైతే వైసీపీని డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ కు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అభ్యర్థులు మార్చడం ఎందుకు అని వీళ్ళు అడుగుతున్నారు. మా ఇష్టం మారుస్తామని వాళ్ళు అంటున్నారు. అది ఏ రకమైన సర్వే కావచ్చు, రేపు పొద్దున గెలుపోవటంలో ప్రజలు నిర్ణయిస్తారు. కాకపోతే ఏంటంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గ సంతానోదల పాటు అరుణ గారు చెప్పారు కదా, ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ పనికి వస్తుందా అనే సమస్య వస్తుంది. ఎట్లయినా రేపు పొద్దున ప్రజలు నిర్ణయిస్తారు, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లిస్తారా లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. మొత్తం మీద నిశ్శబ్ద విప్లవం వచ్చే అవకాశం అయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది నాకు వెంకట గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇది వాటి చర్చాకాకం. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, వేణుగోపాల్ గారికి, అరుణ గారికి, రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.